హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ అయితే కడుతున్నారనమాట. దానికి సంబంధించి వర్క్ స్టేటస్ ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 12/9/2025. సో పొద్దున్నే 10 గంటలకైతే ఈ వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అనమాట. అన్ని G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. దానికి సంబంధించి మొత్తం బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇటు సైడ్ ఉన్న ఫస్ట్ లైన్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మూడో బిల్డింగ్ దగ్గర అయితే మనకు ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారండి మొత్తం కూడా. ఈ బిల్డింగ్ సంబంధించి లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ విండోస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయండి. ఇప్పుడు మొత్తం కూడా బయట ఫినిషింగ్ వర్క్ అవి అయితే రెడీ చేసుకుంటున్నారు మొత్తం. అలాగే ఇక్కడ బిల్డింగ్ నెంబర్ 2 దగ్గర కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారండి ఫినిషింగ్ వర్క్ కోసం అయితే. సేమ్ అదే విధంగా బిల్డింగ్ నెంబర్ 1 దగ్గర కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ యొక్క ఫస్ట్ లైన్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇక బిల్డింగ్ నెంబర్ 4 దగ్గర కూడా ఇక ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. చూడండి, లారీలు కొద్దిగా రిస్క్ అయితే వచ్చిందనమాట. లారీలు వచ్చి ఎన్ని లారీలు ఉన్నాయి చూడండి, మొత్తం కూడా లాస్ట్ వరకు దాదాపు ఒక 20 లారీలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు లైన్ లో చూసుకోవచ్చు. అన్ని కూడా దాదాపు ఇక్కడ 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ అయితే అన్ని కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంది. అన్ని కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో కనిపిస్తున్నాయి కదా మొత్తం మాక్సిమం అన్ని బిల్డింగ్స్ కి. అలాగే మీరు అక్కడ బిల్డింగ్స్ మీద బంగ్లాస్ మీద నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి, 21, 20. ఇది 20వ బిల్డింగ్ అనమాట బంగ్లాని. అన్ని కూడా ప్రతిదానికి కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. అన్నీ కూడా ఒక స్టేజ్ లోనే ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ లైన్ లో కొంతవరకు ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో. ఇంత లోపలండి, లోపల కూడా ఆల్మోస్ట్ అలా ఒక రూమ్ లెక్క అయితే కట్టుకుంటూ వస్తున్నారు. అన్నీ కూడా మనకు రూమ్స్ అనుకుంటాను. లోపల చూడండి, అన్నీ కూడా రూమ్స్ అండి. ఆల్మోస్ట్ ఫస్ట్ 3 బిల్డింగ్స్ ఫినిషింగ్ వర్క్ అలాగే 4వ బిల్డింగ్ కి రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఇవన్నీ కూడా రూమ్స్ అన్నీ కూడా. అన్నీ కూడా ఈ యొక్క 115 బంగ్లాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయేలాగా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కి కూడా. ఇది పైన ఫ్లోర్ అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఒకసారి పైనుంచి అయితే చూద్దాం ఇవి అసలు ఎలా ఉన్నాయి ఏంటంటే. ఇవన్నీ కూడా రూమ్స్ లాగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా షెల్టర్స్ అండి, ఇక్కడ చేసే కార్మికుల కోసం. అంటే చాలా దాదాపుగా నాకు తెలిసి ప్రతి బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది. మీరు ఇక్కడ పైనుంచి అయితే వ్యూ చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ఈ యొక్క 115 బంగ్లాకి సంబంధించి కూడా గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే అన్ని కూడా స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినా కనిపిస్తున్నాయి చూడండి. ఆల్మోస్ట్ కొన్నిటికి అయితే ఫస్ట్ లైన్ లో ఉన్న అన్నిటి కూడా రూమ్స్ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. కొన్నిటికి ఫినిషింగ్ వర్క్ కి లాక్కుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా రూమ్స్ అయితే ఇప్పుడు కడుతున్నారండి మొత్తం చూడండి. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అవబోయే బంగ్లాస్ అనుకుంటాను ఇవి. ఈ యొక్క 115 బంగ్లాస్ మొత్తం కూడా ఎలా ఉంది. ఇవంతా కూడా మనకు కార్మికుల కోసం నిర్మించుకున్నారండి, కేఎంయు అనే కంపెనీ వాళ్ళు. దాదాపుగా ఎన్ని షెల్టర్స్ ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఈ 115 బంగ్లాకి సంబంధించి ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి. మీరు ప్రతి బంగ్లా దగ్గర 10 నుంచి 15 మంది వేసుకున్నా ఈజీగా ఇక్కడ ఒక 700 నుంచి 800 మంది అయితే వర్క్ చేస్తున్నారండి. మ్యాన్ పవర్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా అయితే ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మొత్తం అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కొన్ని బిల్డింగ్స్ కి ఫస్ట్ ఫ్లోర్ కి అంతా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అన్ని కూడా ఐరన్ డాట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు అనుకుంటాను. ఇది నాకు తెలిసి వాష్రూమ్ అనుకుంటున్నా. ఇది వాష్రూమ్ అయింది వచ్చేది. వాష్రూమ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అయింది వచ్చేది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా. అన్నీ కూడా బెడ్రూమ్స్ అవన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ బంగ్లా నెంబర్ 21 కి లోపల రూమ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. బంగ్లా నెంబర్ 21 అక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ బంగ్లా నెంబర్ 19 దగ్గర కూడా రూమ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి కింద ఫ్లోర్ వర్క్స్ అవైతే రెడీ చేసుకుంటున్నారండి. పైన కూడా లోపల సౌండ్స్ వస్తున్నాయి చూడండి.
పైనుంచి అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఈ యొక్క మూడో దానికి ఆల్మోస్ట్ కలర్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇది బ్యాక్ సైడ్ కలర్ అండి. ఇది బిల్డింగ్ నెంబర్ 3కి మొత్తం కూడా అదంతా రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఫినిషింగ్ వర్క్ అయితే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అలాగే అక్కడ ఉన్న లాస్ట్ బిల్డింగ్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారండి. మీరు అక్కడ లారీలు చూడొచ్చండి. అప్పటికప్పుడు మెటీరియల్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ సీసీ పిక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వెనకాల ఉన్న హాల్కి మొత్తం హోల్కి వాటర్ పైప్స్ అది పైప్స్ అవన్నీ కూడా వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. అంటే హోల్స్ అయితే పెడుతున్నారు మొత్తం కూడా. అలాగే మీరు ఇక్కడ గమనించారండి, వెనకాల మొత్తం కూడా వాటర్ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రావిలు అలాగే పెద్ద పెద్ద కంకర రాళ్ళతో అయితే ఒక రూట్ లాగా వేసుకున్నారు. అన్ని వైపులో కూడా వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ అవి రావడానికి. ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం కూడా ఈ 115 బంగ్లాలు ఆల్మోస్ట్ 100 బంగ్లాస్ వరకు అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ ఒక 15 అక్కడక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ వాటికి అయితే రెడీ చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి మొత్తం కూడా. ఇక్కడ పైన రూములకి అయితే కట్టుకుంటున్నారండి. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. మిడిల్లో కూడా ప్రతి బంగ్లా దగ్గర వర్క్ నడుస్తూనే ఉందండి. ఏదో ఒక వర్క్, చిన్న చిన్న వర్క్ అనేది ఏదో ఒకటి నడుస్తూనే ఉంది ప్రతి బంగ్లా దగ్గర. మీరు చూడండి, మినిమం ఒక 10 మంది అయితే ప్రతి బంగ్లా దగ్గర ఉన్నారండి. ఆ విషయంలో చూసుకుంటే మ్యాన్ పవర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. నాకు తెలిసి ఏపీ సిఆర్డీ బిల్డింగ్ తర్వాత కంప్లీట్ అవ్వబోతున్న బిల్డింగ్ అనుకోవచ్చు దీన్ని అయితే. దానికి సంబంధించిన వర్క్స్ మొత్తం చాలా. అలాగే మనకి ఇతర ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా ఒక దగ్గర చేసుకుంటున్నారండి. అక్కడి నుంచి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడంతా మొత్తం రూమ్లు అవి కట్టేస్తున్నారండి. ఇదంతా కూడా అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర మనుషులు ఉన్నారు, ఈ బిల్డింగ్ దగ్గర, ఇక్కడ ప్రతి దగ్గర అయితే మనుషులు ఉన్నారు. ఈ బిల్డింగ్ దగ్గర కూడా పైన రూమ్స్ అయితే కడుతున్నారండి కూడా. ఇదండి ప్రజెంట్ మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మ్యాన్ పవర్ విషయంలో చూసుకున్నా చాలా మంది ఉన్నారండి. 100 కొద్ది మనుషులు అయితే ఉన్నారు మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన పనులు అయితే. ఇదండి చూశారు కదా, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. దాదాపుగా 115 బంగ్లాస్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అందులో ఆల్మోస్ట్ ఒక 100 వరకు అయితే మొత్తం కూడా ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే కొంత రెడీ చేసుకుంటున్నారు. ఒక 15 బిల్డింగ్స్ వరకు అయితే గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. మ్యాన్ పవర్ విషయంలో చూసుకున్నా కూడా ప్రతి బంగ్లా దగ్గర అయితే 10 నుంచి 15 మంది అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.